స్టైలిష్ సరికొత్త గెటప్ లో కనిపిస్తాడట. అన్నట్లు మరో లుక్ విషయానికి వస్తే సూపర్ స్టైలిష్ గా హాలీవుడ్ హీరో రేంజ్ లో ఉంటుందట. టాలీవుడ్ తో పాటు వరల్డ్ వైడ్ గా ఫ్యాన్స్ ను సంపాదించిన స్టార్ యాక్టర్లలో ఒకరు జూనియర్ ఎన్టీఆర్. ప్రస్తుతం ఎన్టీఆర్ దేవరా వార్ 2 సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ నెల 20న ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా ఫ్యాన్స్ భారీ సెలబ్రేషన్స్ కి రెడీ అయిపోతున్నారు. అయితే ఇంతలోనే ఓ ఇంట్రెస్టింగ్ వార్త బయటకు వచ్చింది. తారక్ ఓ ఆలయానికి భారీ మొత్తంలో విరాళం ఇచ్చాడట. ఆంధ్రప్రదేశ్ లో చెయ్యేరులోని శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆలయానికి 25 లక్షలు ఫండ్ ఇచ్చాడట యంగ్ టైగర్. ఆలయ బోర్డుపై జూనియర్ ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల పేర్లు రాసి ఉన్న ఫోటో ఒకటి నెట్టింటా వైరల్ అవుతోంది. నేషనల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగార్జున డైరెక్షన్ లో వస్తున్న ఫ్యాంటసీ సైంటిఫిక్ మూవీ కల్కి 2898 AD. ఈ సినిమాపై ఇప్పటికే ఎన్నో పుకార్లు వైరల్ అయ్యాయి. ఆ మధ్య ఈ మూవీ క్లైమాక్స్ కు ముందు వచ్చే సన్నివేశాల్లో పరశురాముడిగా జూనియర్ ఎన్టీఆర్ కనిపిస్తాడని మొదట రూమర్స్ వినిపించాయి. ఆ తర్వాత పరశురాముడి పాత్రలో నాగార్జున కనిపిస్తాడని పుకార్లు పుట్టించారు. అసలు పరశురాముడి పాత్రలో ఎవరు కనిపిస్తారు అనేది ఇప్పటికీ క్లారిటీ లేదు. వార్తలైతే రకరకాలుగా వస్తూనే ఉన్నాయి. కథలో